కీర్తన సంఖ్య 63. ఈ కీర్తనలో 11 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 2 భాగాలుగా చేశాను. మొదటి భాగము మొదటి 8 వచనాలు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనిచున్నది. అద్భుతమైనటువంటి భాగం అది. ఈ భాగానికి నేను పెట్టినటువంటి పేరేంటంటే, దేవుని మందిరములోనున్నప్పుడు రాజైన దావీదు దేవుని కొరకు ఎంత ఆరాటపడ్డాడో, యూదారణ్యములో కూడా తరవబడుచున్న దావీదు దేవుని కొరకు అంతే ఆరాటపడినట్టు కనపరిచాడు. ఎంత అద్భుతమైనటువంటి భాగం చూడండి. ఆయన యూదారణ్యంలో బహుశా తన కుమారుడైన అబ్షాలోమును బట్టి తాను పారిపోయిన పరిస్థితిలో రాశాడేమోనని ఈ సందర్భాన్ని బట్టి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎండిపోయిన దేశంలో ఉన్నాడు. అక్కడి నుండి కూడా ఆశతో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. అప్పుడు మాట్లాడే మాటలు, వేకువని నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయం ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగుని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుచున్నది. సరే, మనసు ఆరాటపడుతుందంటే అర్థం చేసుకోగలం. శరీరం కృషించిందంటాడేంటి? ఏమో మరి నాకైతే అర్థం కాల. అంటే హీఈస్ ఎక్స్ప్రెసింగ్ ద లవ్, అంటే ఆ దేవుణ్ణి గురించినటువంటి ఆశ, కోరిక ఎక్స్ప్రెస్ చేస్తూ అందులో శరీరాన్ని కూడా జోడు చేశాడు. నీ కృప జీవం కంటే ఉత్తమం. నా పెదవులు నిన్ను స్తుతించెదను. మరలా అంటాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రుజాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు, తరవబడినప్పుడు, ఏంటి నా కొడుకు ఇట్లా చేశాడే, ఏంటి నేను నమ్మినటువంటి నా స్నేహితులు ఇట్లా నన్ను మోసం చేశారని ఆలోచన చేయాలా? అది పక్కకు పెట్టేశాడు. పక్కకు పెట్టేసి దేవుణ్ణి సంధించినప్పుడు, దేవుణ్ణి సందర్శించినప్పుడు, దేవుని వాక్యం గురించినటువంటి జ్ఞాపకాలు ఆయనకి ఎలా ఉన్నాయంటే, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటు నా శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నేను అనుకుంటాను, గతంలోని చరిత్రలో దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు గుర్తు చేసుకుంటే కష్టకాలంలో మనకు ఆదరణ దొరుకుతుందేమో. ఎంత అద్భుతమైనటువంటి ప్రేరణ ఈ కీర్తనకారుడు తన అనుభవాలు గుండా మనకు కలిగిస్తున్నాడో దేవునికి నిజంగా వందనాలు చెల్లించాలి. ఆ తర్వాత భాగం, నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెదకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోదురు. 10వ వచనం, బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. అంచేతనే తన కుమారుడైన అబ్షాలోము దగ్గర నుంచి పారిపోయిన సందర్భంలో రాశాడేమో అని నాకు తోచింది. 11వ వచనం, రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతి వాడును అతిశయులను, అబద్ధములాడు వారి నోరు మూయబడును. ఈ భాగానికి నేను పెట్టినటువంటి పేరేంటంటే, తనను నాశనము చేయగోరిన వారిపై దావీదు దేవుని తీర్పు కోరాడు. ఈ కీర్తనకు నేను పెట్టినటువంటి పేరేంటంటే, జీవము గల దేవుని స్తుతించి ఆరాధించే ఆరాధికులకు
పరిస్థితులతో నిమిత్తం లేదు. ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, అన్ని పరిస్థితుల్లో కూడా వారు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తారు. దే డోంట్ జస్ట్ లివ్ నార్మల్లీ, బట్ దే లివ్ అబ్నార్మల్లీ. దే డోంట్ జస్ట్ లివ్ న్యాచురల్లీ, బట్ దే లివ్ సూపర్ న్యాచురల్లీ. ఎంచేతనంటే దేవుడు వారితో ఉన్న కారణం చేత వారు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులపై ప్రభావం ఎక్కువగా వారిపైన పడదు. ఎంత అద్భుతమైన కీర్తన, ఎంత అద్భుతమైన కీర్తన. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.